అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణా జలాల వాటా విషయమై ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు గర్హనీయమైనటువంటిది. ఎందుకంటే గతంలో నీళ్లు నియామకాలు నిధుల మీదనే జరిగినటువంటి తెలంగాణ పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణని సస్యశ్యామలం చేయటానికి కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా ఉన్నటువంటి తరుణంలో మరి కృష్ణా జలాల మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేఆర్ఎంబి దగ్గర జరిగినటువంటి సమావేశంలో మరి ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు తెలంగాణ ప్రాంత ప్రజలకు మరి మహబూబ్ నగర్, కృష్ణా, నాగార్జున సాగర్ లాంటి జిల్లా నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాల ప్రజలకు నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. రైతాంగం అంతా కూడా తరలి వచ్చి ఈనాడు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసే విధంగా ఈనాడు సమావేశం జరుగుతూ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు భయపడి మరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నిన్న మరి ప్రభుత్వం దిగివచ్చి శాసనసభలో తీర్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తీర్మానం బీఆర్ఎస్ పార్టీ తొలి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం మీద మళ్ళొకసారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు గళమెత్తబోతా ఉన్నారు. మరి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నల్గొండ సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట నియోజకవర్గంలోని 5 మండలాలు పట్టణ నుంచి భారీ ఎత్తున 20 బస్సులలో మరి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా మరి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్టయితే గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని చేజార్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతుంది. ఈ సందర్భంగానే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నల్గొండలో ఒక విజయవంతంగా సభ నిర్వహించి మరి ఆ ప్రాంతం నుండి నల్గొండ జిల్లా నుంచి కానీ లేదా తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కానీ పార్లమెంటు సీట్లు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో ముందు సాగుతున్నారు. దానికి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మరి ముఖ్య నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎక్కడైతే ఏ కాన్స్టిట్యున్సీలను అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినారో వారందరూ కూడా మరి గట్టి కృషి చేస్తున్నారు. దాంతోపాటు మరి పార్టీ శ్రేణులు 2వ స్థాయి శ్రేణులు కూడా జెడ్పీటీసీలు అలాగే పదవి కాలం ఉంది కాబట్టి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అలాగే మొన్ననే పదవి కోల్పోయినటువంటి సర్పంచులు, మరి ముఖ్య కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, విద్యార్థి విభాగం వారు అలాగే మరి యూత్ విభాగం వారందరూ కూడా ఈ యొక్క ప్రయాణానికి సన్నద్ధమవుతున్నారు. కాబట్టి ఈ యొక్క సభ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.